ఒంగోలు నగరంలోని రాజీవ్ నగర్లో నూతన కమ్మ భవన్ నిర్మాణ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ కమ్మ సంఘం నాయకులు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. అలాగే కమ్మ భవన్ నిర్మించడం మన కమ్మ సంఘానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. కమ్మ భవన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అనంతరం నాయకులు మండవ మురళీకృష్ణ ఎమ్మెల్యే దామచల జనార్దన్ ని శాల్వాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కిజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ నిడమనూరి నాగేశ్వరరావు, డాక్టర్ సీతారామయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకులు, కమ్మ భవన్ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, కమ్మ భవన్ సెక్రటరీ హనుమంతరావు, స్థలదాత చిడిపోతి వెంకటేశ్వర్లు, మండవ ఆంజనేయులు, కాట్రగడ్డ రఘు, కమ్మ భవన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఒంగోలులో కమ్మభవన్ ఆఫీస్ని ఈరోజు గుణార్థం చేశారు. దీనికి అధ్యక్షులు మురళీ గారు, అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం, ఒక ఆఫీస్ కట్టుకోవటం, ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్టల్ అని, గర్ల్స్ హాస్టల్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్ట్లు కూడా కలుపుకోవటం, అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోవటానికి అని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు. తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రేపు 22 కూడా ఇంకోటి పెట్టారు. దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం. అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరం కూడా కలిసి చేసినప్పుడు ఏమవుద్దంటే 10 మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు. తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చిరుపోత వెంకటేశ్వర గారు, ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది, పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటిది ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం, దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. 10 మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలామంది వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కమ్మభవనం భూమి పూజకి చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మిగతా ఇతర పెద్దలకు నా నమస్కారాలు. ఈరోజు అసలు ఎప్పుడో నుంచి ఇక్కడ అన్ని సంఘాలకు ఏదో ఒక ఆఫీస్ ఉంది, మన కమ్మ సంఘానికి ఏదీ లేదని మొదటి నుంచి అందరూ అంటే అనుకోకుండా మన చిడిపోత వెంకటేశ్వర గారి పెద్దలు ఇక్కడ నా సైట్ ఉంది, నేను డొనేట్ చేస్తాను, నా హాస్టల్ కోసం తీసుకున్నారు. ఆఫీస్ అసలు లేదు, ఆఫీస్ ఉంటేనే కదా అందరూ కూర్చొని ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటా, నలుగురు ఏదో ఒక ఆఫీసులో కూర్చుంటా ఏదో ఒక నిర్ణయం చేయకుండా అందరూ సమిష్టి ఒక్కసాటే కూర్చొని కార్యాచరణ రూపొందించాలి. బాయ్స్ హాస్టల్లోనే, గర్ల్స్ హాస్టల్లోనే మనకి ఇన్ని సంఘాలు లేదు, అందరూ ఒకటే, అందరం కలిసి కాంపిటీషన్ ఉంటేనే ముందుకెళ్తుంది. అలాగే కాంపిటీషన్లు పడతానే అందరికి హెల్ప్ చేద్దాం. అంటే మా ఒక్క కమ్మ సంఘం అంటే కమ్మ సంఘాన్ని కాదు, అన్ని కులాలకి మేము మొదటి నుంచి చెప్తున్నాం. బయలాలో కూడా దీన్ని రాసాం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు. కానీ డొనేషన్లు కమ్మ వాళ్ళు ఇచ్చిన అన్ని కులాలకి దీంట్లో హెల్ప్ ఉంటుంది. ఆర్థికంగా మన విద్యకు కానీ, వైద్యం కానీ, ఇతర ఏదన్నా మా దగ్గరికి వస్తాయి. దానికంటే ఒక ఆఫీస్ కావాలి కాబట్టి ముందు దీనికి భూమి పూజ చేసాం. 3-4 నెలలు దీన్ని అవజేసి తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి దాతల సహకారంతో హాస్టల్స్ లేకపోతే కళ్యాణం ఏదనేది అందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఇక్కడికి ఇచ్చేసిన జనార్దన్ గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. దానివల్ల మనం కమ్మ సోదరులందరూ కలిసి మన మురళి కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో మురళి, తర్వాత మన భాస్కర్ రావు గారు, హనుమంతరావు గారు, వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ సహకారంతో పేరున అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కార్యాలయం అన్నీ ఏర్పాటు చేసుకొని దీని ద్వారా తర్వాత కూడా బాలుర వసతి గృహం కానీ అట్లా ఏదైనా ప్లాన్ చేయాలని చూస్తూ ఉన్నాం. త్వరితగతిన ఫినిష్ కావాలని కోరుకుంటా ఉన్నా. ఒక 5-6 నెలల్లో ఫినిష్ చేసి కమ్మభవన్ అందుబాటులోకి రావాలని కోరుకుంటా ఉన్నాను. వెంకటేశ్వర టంగుటూరు మాది. నేను మార్లగొండపాలెంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ఒక 1 crore డొనేషన్ చేశాను. ఇక్కడ కూడా చేయాలనుకొని వీళ్ళంతా కమ్మ సంఘం కొత్తగా పెట్టినందువల్ల దీనికి కూడా ఏదో ఒక ఆఫీసు హాస్టల్ కింద కొన్నాను నేను. దీన్ని ఏదో ఒక పద్ధతిలో పబ్లిక్ పర్పస్కి చేయాలనుకొని కమ్మ సంఘానికి ఆఫీస్గా ఇచ్చాము. దీన్ని అభివృద్ధి భవిష్యత్తులో మా ఉద్దేశం ఎడ్యుకేషన్లో ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఆలోచిస్తూ ఉన్నాం. దీన్ని పైన అంతా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, ప్రెసిడెంట్ గారు కానీ అందరు కలిసి, కిరణ్ గారు కానీ, అందరు డాక్టర్ గారు వీళ్ళందరూ కలిసి మేమంతా ముందుకు పోదామని ఉద్దేశంతో మేము దీంట్లో
చాలా పనులు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. అది గ్రూప్ పూజ జరిగింది. మంచి ఆఫీస్ కట్టబోతా ఉన్నారు. ఇది ముఖ్యంగా స్థలదాత చిడిపోతి వెంకటేశ్వర గారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ టీం మెంబర్లు అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి భవన నిర్మాణం జరిగి దీని ద్వారా సమాజంలో నిరుపేదలకి కష్టాలు ఉన్న వాళ్ళందరికీ సర్వీస్ చేయాలనే యాక్టివిటీస్లో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తబోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే మా నుంచి ఏ సహకారం కావాలన్నా ఖచ్చితంగా సహాయం చేస్తామని దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ కమ్మ భవన్ అంటే కమ్మ సేవా సంఘానికి ఒక ఆఫీస్ కావాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ రోజున శంకుస్థాపన చేసుకున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి వచ్చినటువంటి ముఖ్యంగా మెంబర్స్కి, అతిథులకి అందరికీ కూడా నమస్కారం. అలాగే ఇప్పుడు డాక్టర్ గారు మిగిలిన వక్తలు చెప్పినట్లు ముఖ్యంగా స్థలదాత వెంకటేశ్వర్లు గారు, చిడిపోతి వెంకటేశ్వర్లు గారు మరి ₹1,00,00,000 విలువైనటువంటి ఒక స్థలాన్ని ఉచితంగా ఇచ్చారంటే చాలా పెద్ద డొనేషన్ కింద లెక్కేది. వారికి మనం అందరం కూడా కమ్మ సేవా సంఘం తరఫున రుణపడి ఉన్నాము. వారికి అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నడపడానికి మన మురళి గారు మిగిలిన పెద్దలంతా ఉన్నారు. సరే, స్టార్ట్ చేయడమే కాదు, దీన్ని త్వరలో కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. అట్లాగే ఈ కార్యక్రమం ఇంతటితోనే ఆగదు. వారి మైండ్స్లో ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్స్లో ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలనేటువంటి కూడా ఒక ఆలోచన ఉంది. వాళ్ళ ఆలోచనలకి అందరి సహకారం అందించినప్పుడే ఇవన్నీ కూడా సక్రమంగా స్టార్ట్ అవుతాయి. అది పద్ధతిగా నడిచేటువంటి పరిస్థితిని కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు, చక్కగా పెద్దల సహకారము, పెద్దల ప్రమేయంతో కొంత డిస్కషన్స్ అది చేసుకుంటూ నడిపితే ఎవరికి ఎక్కడ ఇబ్బందులు రాకుండా చిరకాలం ఆ సంఘం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా మనం గమనించుకోవాల్సిన ఏదేమైనా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికాము. సో ఇది బాగా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయాలని. ఎందుకంటే ఇది విద్య, వైద్యం ఇలాంటి చాలామంది ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడే మాటల్లో నేను విన్నాను, అమ్మాయిలకి లేదా అబ్బాయిలకి హాస్టల్స్ కట్టాలని. అలాగే విద్యాపరంగా అంటే మేము విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి వాటికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ సంఘం ద్వారా జరిగేటువంటివి జరగాలి. అవి కూడా విద్యావేత్తలు అందరితో సహకరిస్తే వాళ్ళకి, వాళ్ళ తరఫున లేకపోతే వాళ్ళ విద్యార్థి లోకానికి మనం చేస్తే బాగుంటుంది అనేటువంటి కూడా మనం కొన్ని ఆలోచన చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడవాలని చెప్పి చేసుకోవాలి. జిల్లాలో ఉన్నటువంటి కమ్మ సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కమ్మ భవన్ భూమి పూజ కార్యక్రమం ఈరోజు రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్లో చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులు శ్రీ చిడిపోతు వెంకటేశ్వర్లు గారు ఈ స్థలాన్ని డొనేట్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని, ఈ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయాలని చెప్పి దీనికి మన కమ్మ సోదరులందరూ కూడా, తర్వాత దాతలంతా కూడా మాకు సహకరించి ఈ నిర్మాణానికి త్వరలో పూర్తి చేసే విధంగా అందరూ కూడా మాకు సహకరించి డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా కూడా మేము అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటగా దాదాపుగా ఇక్కడ కమ్మ సంఘాలు స్థాపించి 20 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాం. మిగిలిన సంఘాలన్నీ కూడా ముందుకు పోతూ ఉంటే మన సంఘం మాత్రం అలాగే ఉండిపోయింది. ఇకనైనా మనం అందరం సమైక్యంగా ఆలోచించి కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యాలయ భవనం కానివ్వండి, లేకపోతే ముందు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, బాలికలకి, బాలులకి వాళ్ళందరికీ కూడా హాస్టల్ వసతులు కానివ్వండి, లేకపోతే విద్యాపరంగా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఇవ్వటం కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఈ కమ్మ సంఘం ద్వారా చేపట్టాలని చెప్పి, దీనికి దాతలందరూ కూడా సహకరించాలని చెప్పి, ఇది దిగ్విజయంగా ముందుకు పోవాలంటే అందరూ కూడా సహకరించాలని చెప్పి ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ కమ్మ సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ
ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మిగతా సంఘాలు నడుస్తూ ఉన్నాయి, కానీ అమ్మవారికి మాత్రం సరైన వేదిక ఏర్పాటు కాలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక లక్ష్య దిశగా ఒక ఆఫీస్ ఏర్పాటు అవుతుంది. ఇది అన్నిటికీ పునాది కావాలి. అన్ని సంఘాలు ఒక తాటి మీద వచ్చే ప్రయత్నం చేసి అన్ని కలిసికట్టుగా పనిచేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు. అన్నిటికంటే తెలివైన జాతి మనది. ఈ జాతి కూడా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ తెలివితేటలని వాళ్ళ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసే విధంగా చేసుకునే కార్యక్రమం చేస్తే బాగుంటుంది. కాకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి కానీ ప్రాపర్గా లేవు. అన్నీ ఏకదాటి మీదకి వచ్చేసి ఒక లక్ష్య దిశగా పని చేసుకుంటూ పోతే ఎన్నో నిరుపేదల్ని మనం ఏదైనా సహాయం చేసిన వాళ్ళు అవుతాము. ఇదేమైనా కానీ ఈ పునాది మాత్రం మంచి పునాది. అందరికీ కలిసికట్టుగా చేసి ఒక ఏకదాటి మీద ఒక సంఘాలను కలిసికట్టుగా చేసి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తున్నాం.